ఫీడింగ్ కుర్తీస్ అండి. ఫీడింగ్ కుర్తీస్ తీసుకెళ్తున్నాను. ఇవైతే మఫ్లర్స్ అండి. ఇవి వచ్చేసి ప్రణవ్ కోసం అప్పుడు తీసుకున్న ముసుగు క్లాత్స్ తీసుకున్నాను. పేపర్స్ పెట్టుకోండి. ఏమో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాను, ఎవరు లేరు. సో ఇక్కడైతే సిస్టర్స్ ఉంటారు. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అనిపిస్తే టైట్నెస్ అనిపిస్తే మళ్ళీ వచ్చి ఎన్ఎస్టీ పెట్టించుకోమని మేడం చెప్పారు. సో వచ్చాను హాస్పిటల్కి ఎన్ఎస్టీ పెట్టించుకోవడానికి. ఎన్ఎస్టీ పెట్టించుకున్న తర్వాత నీకు డెలివరీ త్వరగానే అవుతుందని చెప్పింది. సో ఇంటికి వచ్చేసి హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ టుడే. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసేసుకుంటున్నానండి. సో 8 months అయితే కంప్లీట్ అయ్యి 9 monthsకి వచ్చేసాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొంచెం పొట్ట బాగా టైట్గా అయిపోతుంది. మేడం చూపించుకుంటే కొంచెం మెడిసిన్స్ రాసిచ్చారు. 38 weekలో చేద్దామని చెప్పారు. 38 weekలో కానీ 39 weekలో కానీ చేద్దామని చెప్పారు. నాకైతే మూమెంట్స్ కూడా బాగానే ఉన్నాయండి. సో మూమెంట్స్ తగ్గిపోతే 50% తగ్గిపోతే రమ్మని చెప్పారు. సో నాకైతే మూమెంట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి సరే ఎందుకైనా మంచిదని ముందే నేనైతే బ్యాగ్ రెడీ చేసుకుంటున్నాను. ఇంకో 2-3 daysలో మా అత్తయ్య గారు వస్తారు. సో డెలివరీ టైం ఫిక్స్ చేసుకుంటాము. ఇప్పుడైతే నేను నా బ్యాగ్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం అయితే అన్ని అమ్మ దగ్గర ఉండి చేసింది. అసలు నాకు ఏమీ తెలియదు అప్పుడైతే. సో ఇప్పుడైతే కొన్ని తెలుసుకొని తెలియని ఏమైనా ఉంటే అమ్మని అడిగి తీసుకున్నాను. సో ఇది వర్షాకాలం కాబట్టి డెలివరీ టైంలో వర్షం ఏదైనా పడినా చేసిన బయటకు వెళ్ళి తీసుకురాలేము కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో బేబీ పుట్టక ముందు క్లోత్స్ అనేవి తీసుకోకూడదని అంటారు. ఇంక్లూడ్ నేనైతే న్యూ డ్రెస్సెస్ కూడా వేసుకోలేదు. సో ఇప్పుడైతే డెలివరీ దగ్గరలో ఉంది కాబట్టి తీసుకున్నాను. వాష్ చేయించి స్టిచెస్ వేయించుకున్నాను. ఇవి నేను ఆన్లైన్లో తీసుకోలేదండి, డైరెక్ట్ షాప్లో తీసుకున్నాను. అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాలో, అక్షర క్లాతింగ్ ఫీడింగ్ డ్రెస్సెస్ది. సో నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నానండి. సో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. సో కొన్ని తీసేసుకొని వచ్చాను. నైటీస్ ఇవి తెచ్చుకున్నాను. సో హాస్పిటల్ బ్యాగ్కి ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నాలాగే తెలియకుండా ఉన్న వాళ్ళకి తెలుసుకోవడానికి వీలవుతుందని వీడియో చేస్తున్నానండి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాస్పిటల్ రిపోర్ట్స్ తీసుకుంటున్నాను. సో ఇందులో బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటున్నాను. డెలివరీ తర్వాత డైరెక్ట్గా నేను ఇంకా ఇక్కడ హైదరాబాద్ హోమ్కి రాను. లాస్ట్ టైం ప్రణాం తీసుకొని అమ్మ వాళ్ళు వెళ్ళినట్టే ఇప్పుడు అత్తయ్య తీసుకొని వెళ్తుంది కాబట్టి నేను రిటర్న్ ఇక్కడికి హైదరాబాద్ హోమ్కి అయితే రాను. సో అందుకోసం దానికి తగ్గట్టుగానే నేను సెట్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఫీడింగ్ కుర్తీస్ అండి. ఫీడింగ్ కుర్తీస్ తీసుకెళ్తున్నాను. ఇవేమో ఫీడింగ్ నైటీస్ తీసి పెట్టేసుకున్నాను. సో ఇవైతే మఫ్లర్స్ అండి. డెలివరీ తర్వాత చెవులోకి గాలి వెళ్లకుండా ఉంటే బెటర్ కదా. సో అందుకోసమని సేఫ్టీ కోసమని తీసుకున్నాను. ఇవి 1 pair తీసుకున్నాను, ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి అవసరానికి, ఎందుకంటే కొంచెం రైనీ సీజన్ కదా, జలుబు చేసిన ఏదైనా చేసిన తుడుచుకోవడానికి బేబీకి కూడా యూజ్ అవుతాయని నాప్కిన్స్ పెడుతున్నాను. ఇదొక బేబీ కోసం 2 dry sheets తీసుకున్నాను. తర్వాత ఆఫ్టర్ వచ్చేది వింటర్ కాబట్టి 2 seasons లో బట్టలు తొందరగా ఎండిపోవు కదా. సో అందుకోసమని 2 dry sheets తీసుకున్నాను. ఇవి వచ్చేసి ప్రణవ్ కోసం అప్పుడు తీసుకున్న ముసుగు క్లాత్స్. సో ఇవి ఎందుకంటే నాకు ఇప్పుడు వెంటనే అవసరం పడిపోయినా నేను మ్యాక్స్ 3 months అక్కడే ఉంటాను కాబట్టి అప్పుడు అవసరం పడవచ్చని ఇవి కూడా వాష్ చేయించి పక్కకు పెట్టాను. ఇవి కూడా 2 తీసుకున్నాను, బ్లాంకెట్స్. రైనీ సీజన్ కదా, 1-2 యూజ్ అవుతాయని. ఒక 1 year వరకు వచ్చినా సరిపోతుంది. సో అందుకోసమని ఇవి 2 తీసుకున్నాను. వచ్చేసి లంగోటాస్ 10 తీసుకున్నాను. సో యూజ్ అవుతాయని. సో హాస్పిటల్లో ఉన్నంతసేపు పేపర్స్ వేసిన ఇవి ఇంటికి వెళ్ళినాక అవసరం పడతాయని తీసుకున్నాను. సో ఇవి కూడా ఎక్కువ తక్కువ ఉండడం అవసరం, ఎందుకంటే బేబీ ఎక్కువ టైం మోషన్ చేసినా లేక పాస్ పోసినా యూజ్ అవుతాయి కదా. అందులో వర్షాకాలం శీతాకాలం కాబట్టి ఎక్కువగానే చేస్తారు. సో అందుకోసమే నేను కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి బిట్స్ అండి. హాస్పిటల్లో బేబీకి వేయడానికి, తర్వాత ఫీడ్ చేసినప్పుడు కూడా వేయడానికి యూజ్ అవుతాయని తీసుకున్నాను. ఇది వచ్చేసి నెయిల్ ట్రిమ్మర్, ట్రిమ్ చేయొచ్చు అని ఇది తీసుకున్నాను. చాలా బాగుంది. నేను ప్రణవ్కి కూడా యూజ్ అవుతుందని తీసుకున్నాను, ఇద్దరికి. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి పౌడర్ డబ్బా పఫ్. సో ఏంటంటే వెళ్ళేది కొంచెం విలేజ్ కదా, సో అన్ని ముందు తీసుకుంటే బాగుంటుందని ఇది తీసుకున్నాను. అండ్ కాటుకాయ కూడా తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను మా ప్లస్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ పెట్టారు. సో క్యాప్, సాక్స్, హ్యాండ్ గ్లౌజెస్ చాలా క్యూట్ గా ఉన్నాయి, అందుకే ఇవి తీసుకున్నాను. కోమ్స్ నా కోసం. అండ్ ఇవి వచ్చేసి బ్రషెస్, పేస్ట్, పౌచ్, ఆయిల్. ఈ ఆయిల్ ప్యాకెట్ ఎందుకంటే పుట్టగానే రాయడానికి. సో మేము ఏంటంటే హాస్పిటల్ నుంచి ఆయిల్ తీసుకురానివ్వదు అత్తయ్య. సో అందుకోసమని ఈ చిన్న డబ్బా తీసుకున్నాం. ఇంటికి వచ్చాక 11th day రోజు కానీ 9th day రోజు కానీ మాకు స్నానం చేపిస్తారు. సో అప్పుడు ప్రణవ్కి యూస్ చేసినట్టే జాన్సన్స్ ఆయిల్ యూస్ చేస్తాను. సో
సో ఇక్కడికైతే ఇవి అయిపోయినాయి. ఇదైతే లోషన్ తీసుకున్నాను, బేబీ లోషన్. నేను ప్రణవ్‌కి ఇది తప్ప ఇంకేమి యూజ్ చేయలేదు. ఇది ఒకటేమో టెడ్డీ బేర్ సోప్ యూజ్ చేశాను. సో ఎలాగో 11th డే రోజు స్నానం చేపిస్తాం కాబట్టి ఆ రోజు తీసుకుందామని నేను ఇంకా తీసుకోలేదు. సో ఇంతవరకైతే నేను తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు బాటిల్ ఫీడ్ ఇష్టం ఉండదండి. సో అందుకోసమని నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రణవ్ కూడా అలవాట్లేదు. సో అందుకోసమే బాటిల్ ఫీడ్ చేశాక మళ్ళీ మానిపించాలి ఎందుకు అని నేను ఫస్ట్ అయితే దీంతోనే ఫీడ్ చేపించిన తర్వాత నాకు డే 3లో మిల్క్ అనేవి పడ్డాయి. సో అప్పటి నుంచి నేనైతే మదర్ ఫీడే ఇచ్చాను. సో అందుకోసమని నేను ఆ బాటిల్ తీసుకోలేదు. సో కొంచెం ఏజ్ వచ్చాక 1 ఇయర్ తర్వాత ఓన్లీ వాటర్ తాగడానికి, అది కూడా జర్నీలలో ఫీడ్ చేయడానికి మాత్రం ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను. సో ఇంట్లో మాత్రం నేను గ్లాస్‌తో తాగించడం అలవాటు చేశాను. సో అదే బెటర్ అని నాకు అనిపించింది. సో ఇంతవరకైతే ఇదొకటి నాది ఓల్డ్ నైటీ. సో ఈ ఓల్డ్ నైటీ ఎందుకైనా అవసరం వస్తుందని నేను ఇదైతే పెట్టుకున్నాను. అండ్ క్రెడిట్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఏమన్నా మీకు ఇన్సూరెన్స్ ఉంటే అవి కూడా పేపర్స్ పెట్టుకోండి. ఏమవుతుందండి ఇంతవరకైతే నా హాస్పిటల్ బ్యాగ్ అయితే పూర్తయిపోయింది. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.